మే 18 దేవుని వాగ్దానం. దేవుని వలన మేము సూరకార్యములు జరిగించెదము. కీర్తనలు 60:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకునే ధన్యత దేవుడు అనుగ్రహించినందులకై ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగుగా ఉన్నారని తలంచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు, ప్రభువుతో కలిసి సమాధానంగా ఉండడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం ఎంతో ఉన్నతమైన సమయం. మనము ఎన్నో విషయాలలో ముందుకు వెళుతూ ఉంటాం, ఎన్నో కార్యాలు చేయాలని తలస్తూ ఉంటాం, ఎంతో విజయాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి గొప్ప గొప్ప మీ కుటుంబములలో జరిగించుటకు మీరు ఖచ్చితంగా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అందుకే భక్తుడు దేవుని వలన అనే పదము ఇక్కడ వాడడం మనం చూస్తాం. ప్రభువు వలన మాత్రమే మనము సూర కార్యాలు చూడగలుగుతాం. నువ్వు ఏ కార్యమైతే తలపెట్టుతున్నావో ఆ కార్యము నీ జీవితంలో సఫలం జరగాలి అని నువ్వు ఆశపడితే, అది ఉన్నతమైనటువంటి కార్యంగా మారాలి అని నువ్వు దేవుణ్ణి ప్రార్థించినట్లయితే, ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఉన్నత ఆశీర్వాదము, శూర కార్యాలు నీ ద్వారా ప్రభు జరిగిస్తాడు. ప్రియులారా, మనలో చాలామంది దేవుడు ఆశ్రయించి దేవుని కలిగి ప్రభు కార్యాలు చూడాలనేటువంటి తపన చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. కార్యాలు జరగాలనుకుంటారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. అయితే దేవుని వలన అనేటువంటి మాట నీవు కార్యము జరగటానికి కావలసినంత విశ్వాసాన్ని మనకి కనబరుస్తుంది. దావీదు చక్కటి ఉదాహరణ. అతడు బాలుడిగా ఉన్నప్పుడే, ఒక యవన కాలంలో ఉన్నప్పుడే, ఎలాంటి యుద్ధ ఉపకరణాలు లేకుండా గొలియాతును చంపడానికి ఏ ధైర్యంతో వెళ్ళాడంటారు? దేవుని వలన కార్యం జరుగుతుంది అనే నమ్మకము, విశ్వాసము, దేవుని మీద పరిపూర్ణముగా ఆధారపడినటువంటి తత్వం. ఈరోజు ఆ విధముగా నీవు గనక ఒక యుద్ధానికి వెళ్ళగలిగితే, ఒక కార్యానికి వెళ్ళగలిగితే, విజయం నీ సొంతం చేస్తాడు ప్రభు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉన్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, శూర కార్యాలు వారు చూసే ధన్యత వారికి దయచేయండి. దేవుని గొప్ప కృప, దేవా నీ కృపతో మా బిడ్డలను నింపండి. తర్వాత ఈరోజు వారి ప్రయాణాలందు, పనుల యందు నీవే వారికి తోడుగా ఉండండి. నీ సహాయం చేసి నడిపించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నీ ఆత్మ నడిపింపు ఇచ్చి బిడ్డలో శూరకార్యాలు, గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించే విశ్వాస వీరులుగా ఉంచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.